తప్పులు చేస్తే మీరు పనులు కట్టారు. మళ్ళీ శివారెడ్డి గారు ఈ వేదిక మించి సంఖముతున్నారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మైనారిటీ, ముఖ్యంగా మహిళల యొక్క ఆశాజ్యోతి మన పార్టీ అధినేత, మన అన్న శివారెడ్డి గారు. తీసుకోండి సార్. నో థ్యాంక్స్. పర్లేదు తీసుకోండి, బాగుంటుంది. ఎక్కడికి వెళ్తున్నారండి? ఎక్కడికి వెళ్తున్నారు? ఉండరాజు జరుగుతుంది. ఓ, మాది పక్కనే బాచలపూడి, బాగా ఫేమస్, మీకు తెలిసి ఉండదులేండి. అది చూసి చెప్పానుకుంటున్నారా? ఆ పోస్టర్ నా కోసం అంటించారు. నమ్మట్లేదా? 1 మినిట్ చూపిస్తా. ఇదిగోండి. పార్క్ సత్యనారాయణమూర్తి మా తాతయ్య, ద గ్రేట్ బాసర్లపూడి. చెప్పాను కదా మా ఊరు. పన్నెండేళ్ల క్రితం మా ఊరు జాతరలో తీయించుకున్నానండి. పర్లేదు సార్, వదిలేయండి. బేసిక్గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు, మిగిలిన తాతయ్యను వదిలేసి 12 ఏళ్ల క్రితం నేను పారిపోయాను. అందుకే ఇది. ఈ 12 ఏళ్ళు ఎక్కడో గుజరాత్లో ఓ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తూ బతికానండి. మొన్న హైదరాబాద్ వస్తే పోస్ట్ ఆఫీస్లో పోస్టర్ కనిపించింది. ఆశ్చర్యం వేసింది. 12 ఏళ్ళ నుంచి వాళ్ళు నా కోసం వెతుకుతున్నారంటే వాళ్ళు నన్ను ఇంకా మర్చిపోలేదు. ఇన్నాళ్ళు వాళ్ళు నేను ఎంత బాధ పెట్టానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేసింది. అందుకే వెంటనే టెలిగ్రామ్ ఇచ్చేసాను వచ్చేస్తున్నానని. ఈ పాటికి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఫస్ట్ టైం మా ఊరికి ఫ్లైట్ ఉంటే బాగుండు అనిపించిందండి. ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు కదా. బాబు, ఇది ఏ స్టేషను? రైల్వే స్టేషన్. గుడివాడ. ఓ, అందరు రాత్రిపూట కాఫీ తాగితే నిద్ర రాదంటారు. అదేంటోనండి, నేను తాగితే ఇట్టే నిద్రపోతాను. కాఫీ తాగుతారా? మీరు జోక్ చేస్తున్నట్టున్నారు. కాఫీ రండి. ఎక్కువ షో చేయండి, ప్యాసింజర్స్ ఎవరిని డిస్టర్బ్ చేయండి. వాడి బ్రౌన్ జాకెట్. టేక్ పొజిషన్స్. బ్యాగ్లో బిస్కెట్లు ఉన్నాయి.
ముంచుకు తింటే బాగుంటాయండి. రండి రండి రండి, కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ రౌండ్ అప్ చేయండి, వాడు మిస్ అవ్వకూడదు. కాలింగ్ ఆల్ స్టేషన్స్. హంతకుడు తప్పించుకున్నాడు. డౌన్ ద లేన్ అన్ని స్టేషన్స్ అలర్ట్ చేయండి. అవునా నోయ్. ఏంటి అటు ఉండాల్సిన వెల్కమ్ ఇటు రాసిందయ్యా. ఏం పర్లేదు. అటు రాసిందనుకో నువ్వు ఇంట్లోకి వస్తుంటే మాకు బాగుంటుందని అర్థం. అదే ఇటుందనుకో నువ్వు వెళ్ళిపోతుంటే మాకు ఇంకా బాగుంటుందని అర్థం. కదా దానికి ఇంత కష్టపడి వెల్కమ్ రాయటం ఎందుకు? బై అంటే సరిపోద్ది కదా. ఈ కాన్సెప్ట్ మీ నాన్నకి ఇంకా అర్థమైనట్లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? పార్సల్ తీసుకురావడానికి స్టేషన్కి వెళ్తున్నాం. ఎలా గుర్తుపడతారు? పెద్దడైపోయి ఉంటాడు కదా. కదా వాడు మనం గుర్తుపడతాడే పద. ఇప్పుడు మీరు ముసలాళ్ళు అయిపోయారు కదా. దేవుడా, కూతుర్నేమంటే క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చావా తండ్రి? రారా. అయ్యో ఈ రాముణ్ణి మీ అమ్మ పుట్టింటి నుంచి తెచ్చుకుందిరా. తను కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకునేది. ఏంటో వదినా అంటే రాముడు నా మాట వింటాడనేది. ఇప్పుడు మీ అమ్మ కూడా రాముడి దగ్గరికి వెళ్ళిపోయిందిగా. ఇంకా రాముడికి చెప్తే మీ అమ్మకు చెప్పినట్టే. అందుకే నువ్వు రాగానే ఇక్కడ తీసుకొచ్చాను. వదినా, పార్దు వచ్చాడు. నాన్నగారు, పార్దు. అదేం నాన్నగారు, ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వస్తే వాడితేం మాట్లాడరు? వాడొస్తాడని 12 ఏళ్ల నుంచి చూస్తున్నాను. నేను మాట్లాడతానేమోనని ఇంకో 10 నిమిషాలు చూడలేడమ్మా వాడు. ఎప్పుడు తిన్నాడో ఏంటో. వాడికి ఏదైనా పెట్టు. వెళ్ళు వెళ్ళు. ఏంట్రా అరటిపళ్ళు కాస్త మంచి చూస్తే అవద్దు. అరటిపల్లి ఉండకొస్తున్నారండి, అమ్మాయిని ఉండకొస్తున్నారా? ఏంట్రో గెలంతలేవు మాట్లాడుతున్నావు మళ్ళీ. నమస్కారం బాబు గారు. నమస్కారం 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 బాబాయ్ గారు. అయ్యో మీరెందుకు నిల్చోడం? కూర్చోండి. పిల్లనిస్తున్నాం కదా అని మర్యాద ఇవ్వకుండా ఉండమంటారా? అమ్మో, మూర్తి గారితో మాట్లాడడం కష్టం. బుజ్జి, నువ్వు వెళ్ళి తమలపాకు తీసుకురా. ఎరా ఏమన్నా అడుగుతావా? పోనీ మీ అమ్మాయిని ఏదైనా అడగమనండి. దానికేం తెలుసు, చిన్నపిల్ల. మా ఇంటికి పంపించండి, అన్ని నేర్పించేద్దాం. నువ్వేంటి ఇక్కడ? పెళ్లి చూపులు అక్కడ. అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. ఆ? ఈ ఈ పెద్ద ప్రిన్సెస్ ఇప్పుడు అయ్యో దేవుడా,
ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? బాధపడకు పూరి. నీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేమంత పెద్దవి కావు. ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికుంటుంది. పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడటం? అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. మ్మ్. బెంజ్ అందరు బాగుందంటారు పూరి, కానీ అంబాసిడరే కొంటారు. మ్మ్. నా మాట నమ్ము. నువ్వు హ్యాపీగా కిందకి వెళ్ళిపో. ఎవడు బాగున్నా ఉంటాడు చూస్తాను. పార్దు, ఇంకొకసారి చూసి చెప్పు. ఎవరో బాల్తో కొట్టారు. మ్మ్? నెక్లెస్ ని జాగ్రత్త బీరోలో పెట్టు. ఏమైంది? ఏంటి? ఇడ్లీ బాగుంది, చట్నీ మాత్రం చాలా చండాలంగా ఉందని చెప్తుందక్క. ఓహో అది కాదా, కనీసం కార్పొడనే వేసి చచ్చారు సంతోషం అంటుంది. అది కూడా కాదా? ఊరుకో ఊరుకో, దాని బాధ ఇడ్లీల గురించి చట్నీల గురించి కాదు. రైట్? పైన మేడ మీద నేను చెప్తామ్మా, నేను చెప్తాగా. పైన మేడ మీద టీవీ చూస్తుంటే కరెంటు పోయిందట. ఇంత ఖర్చు పెట్టి ఫంక్షన్లు చేస్తారు, ఓ జనరేటర్ గురించి తగలేయకూడదు అంటుంది. ఏమ్మా? అదే నేను తిన్నానమ్మా. అయ్యో, తలనొప్పా? ఏంటైందిరా? ఓహో చెవిపోట. ఏంటమ్మా? గొంతులు కూడా ఉందా కదా? ఏమైంది నానా? ఏం చెప్తాను? ఆ పార్దుగాడు దీన్ని అందంగా లేదన్నాడు. పూరి అందంగా లేదన్నాడా? గో అండ్ టాక్ టు హిమ్. డోంట్ వరీ అన్నయ్య, ఐ విల్ హ్యాండిల్ ది మ్యాటర్. టేక్ ది ప్లేట్ మా. పూరి అందంగా లేదా? ఏ వాళ్ళ అమ్మ అందంగా ఉందా? వాళ్ళ పిన్నులు అందంగా ఉన్నారా? మేము కళ్ళు మూసుకొని కాపరాలు చేయట్లా? చూడవేను ఏమంటున్నాడు? మన డిమాండ్స్ ఏమిటో చెప్పమంటున్నా. పూరికి సారీ చెప్పాను. సే సారీ టు పూరి. ఏమిటయ్యా నీ ప్రాబ్లం? ఇంతమంది నన్ను అందంగా ఉంటున్నారు, నువ్వు ఒక్కడే కాదంటున్నావు. లోపల నీలో ఉందా దానిలో ఉందా? మనలో ఉంది. నువ్వు నోరుమోయ్. సారీ చెప్పవయ్యా మగడా. బావగారు, ఈ విషయంలో మాకు అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు. ఏం మాట్లాడుతున్నావు కదా? మీరేం మాట్లాడుతున్నారు మేడం? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఆగండి, ఆగండి, ఆగండి. ఎందుకు అరుస్తున్నారు? వాడు తెలివిగలవాడు కాబట్టి పెళ్ళవ్వకుండానే ఆడవాడు అందంగా ఉండరు అని అర్థం చేసుకున్నాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ సమస్య పూరి ఒక్కదాంది కాదు, మీ ఆడవాళ్ళందరిది. దీనికి పరిష్కారం పిల్లవాడైన పార్థు వల్లనో మేధావినైన నా వల్లనో కాదు. అందుకే దీన్ని భగవంతుడికి వదిలేస్తున్నాను. ఏంటి? నేను ఇప్పుడు 3 అంకెలు లెక్క పెడతాను. 3 అనేసరికి వర్షం పడిందో మీ ఆడవాళ్ళంతా అందంగా ఉన్నట్లు లెక్క. పడలేదు. ఇది అన్యాయం అయ్యా. ఏదన్యాయం? మేము ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోవు? వర్షం అంటే ఎక్కడో ఆకాశం నుంచి పడాలి, మరి 3 అంకెలు అంటే? లేకపోతే 3 లక్షలు లెక్క పెట్టమంటావా ఏంటి? మేము అసలే లెక్కల్లో పూర్బాబు, అంతకన్నా కౌంట్ చేయడం మా వల్ల కాదు. 1 2